ఒక్క నెగటివ్ కమెంట్ భారతదేశం నుంచి వస్తే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏమవుతుంది, పాకిస్తాన్లో ఏమైపోయింది ఇప్పుడు మనం అందరం చూసినాం. ఇంకొక విషయం ఏందనంటే బ్రదర్, మీరు ఆలోచించుకోవాల్సింది ఏందనంటే తద్వారా అందరూ ఏదైతే ఉస్మాన్ హాడీ గాన్ని అన్నోన్ గన్మెన్లు ఎవరైతే హతం చేసినారో దీనికి నిరసనగా దీపేంద్ర చంద్ర దాస్ మీద అటాక్ జరిగింది, హిందూ ఫ్యామిలీల మీద అటాక్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. బంగ్లాదేశే కదా గిరీష్ అని చెప్పి మీకు అనిపిస్తుందేమో, చిన్న భూభాగమే కదా అని మీకు అనిపిస్తుందేమో. నాకేమనిపిస్తుందనంటే ఆనాడు 1971లో ఎప్పుడైతే భూభాగంని మనం క్యాప్చర్ చేసుకున్నామో భారత్లోనే కల్పించేసుకున్నట్టు అయిపోతుండే. ఎందుకంటే అప్పుడు ఫీలింగ్ మేము బాంగ్లా ఫస్ట్, దాని తర్వాత ముస్లిమ్స్ నెక్స్ట్ అన్న ఆలోచనల వాళ్ళు ఉండే. ఆయనకు ఒకటే కావాలా, హమే చాహియే ఆజాదీ, హమ్ లేకే రహేంగే ఆజాదీ, హమ్ హటాయే షేక్ హసీనా కో అబ్ హటాయేంగే యూనిస్ ఖాన్ కో అని చెప్పి మాట్లాడతాడు. నిన్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఇది నిన్నటి చిట్టానే, మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడుతున్నా. దీపేంద్ర చంద్ర దాస్ అనేది ఉన్నది, ఆయనని హీనంగా ఘోరాతి ఘోరంగా నిన్న ఆయనని ఈ బంగ్లాదేశీయులు చేసిండ్రు. వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ ఏమని వస్తుందనంటే, ప్రభుత్వం ఏం చేస్తుంది గిరీష్ భారతదేశంలో అంటే. బ్రదర్, నేను ఒక చిత్రగుప్తులా ఒక చిన్నపాటి కోన్కిస్కా గొట్టంగానే నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతానన్నది ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది దీని మీద. సెకండ్, నాకేమనిపించింది అంటే నా హిందూ రూట్స్ కనెక్ట్ అయ్యి అనిపించింది. ఆ వాట్సాప్ మెసేజ్ ఎవరైతే నాకు పెట్టినరో, హిందువు కదా గిరీష్ మనము, మన ప్రభుత్వం కూడా హిందుత్వ కదా, సో మనం ఎందుకు దీని మీద మాట్లాడొద్దు, ప్రభుత్వం ఏం చేస్తలేదు అని అంటే, అక్కడ నేను ఇట్లా ఆలోచిస్తున్నా, నేను తప్పు ఉండొచ్చు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒక్క నెగటివ్ కమెంట్ భారతదేశం నుంచి వస్తే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏమవుతుంది, పాకిస్తాన్లో ఏమైపోయింది ఇప్పుడు మనం అందరం చూసినాం. మేబీ ఆ రీజన్ కూడా ఉండొచ్చు, ఏమనకుండానే చేసేయాలి బంగ్లాదేశ్ని అని. ఇంకొక విషయం ఏందనంటే బ్రదర్, మీరు ఆలోచించుకోవాల్సింది ఏందనంటే తద్వారా అందరూ ఏదైతే ఉస్మాన్ హాడీ గాన్ని అన్నోన్ గన్మెన్లు ఎవరైతే హతం చేసినారో దీనికి నిరసనగా దీపేంద్ర చంద్ర దాస్ మీద అటాక్ జరిగింది, హిందూ ఫ్యామిలీల మీద అటాక్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మెట్రిక్స్ తీసుకొని చూస్తే బంగ్లాదేశ్లో సమ్ 22 to 20% హిందూస్ ఉన్నారు. అది వాళ్ళు తక్కువ చెప్తారు 8% అని, బట్ 22% ఉన్నారు అని చెప్పి. లక్కీలీ నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, నా ప్రిజన్స్ కొంచెం ఈ గ్లోబల్ సినారియోలో కొంచెం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నేను తిరిగిన పలు దేశాలు, అందులో బంగ్లాదేశీ బిజినెస్ డీలర్లతో కూడా నేను కలిసి పనిచేసిన వెనకటికి. సో ఈ బంగ్లాదేశ్ అనే దేశం మనం ఇట్లా తీసుకొని చూస్తే వెనకటికి ఫస్ట్ మేము బాంగ్లా తర్వాత ముస్లిమ్స్ అని చెప్పి వీళ్ళు 1971లో అనుకున్నారు. అది క్రమక్రమంగా బాంగ్లా అనేది పోయింది. మళ్ళీ జమాత్తో చేతులు కలిపినందుకు పోయిందా, ఇస్లామిక్ రాడికల్లతో చేతులు కలిపినందుకు పోయిందా, లేకపోతే ఈవెన్చువలీ ముస్లిమ్సే ఇట్లా ఉంటారా, వీళ్ళ కల్చరే ఇదా, మళ్ళీ వీళ్ళకు మదరసాలలో ఇవే చెప్తారా, నాకు తెలియని దాని మీద మనం మాట్లాడలేం. బట్ ఈవెన్చువలీ ఇప్పుడు ఏమైందనంటే వీళ్ళు ఏమైపోయినారనంటే మేము బాంగ్లా కాదు, మేము ముస్లింలమే, మేము కాఫీర్లను బతకనియమో అన్న లాస్ట్కి పంచాయతీ అయితే తీసుకొచ్చారు. ఇండియన్ హై కమిషన్ మీద కూడా ఎట్లా దాడులు చేసిరో మనం అందరం చూసినాం. మన 1971 ముజఫర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో, లిబరేటర్ అని అంటారు కదా బంగ్లాదేశ్కి పాకిస్తానీ క్లచెస్ నుంచి, ఆయన ఇంటి మీద దాడి చేసినాక ఆఖరికి గోడలను కూడా వాళ్ళ కొడుతున్నారు. ఆడ ISIS జెండాలు కనబడుతున్నాయి. ఒక దేశం ఈ స్టేజ్ దాకా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ స్టేజ్తోనే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అని చెప్పి నేను మాట్లాడతా. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, భారత్కి బంగ్లాదేశ్కి సంబంధాలు మంచిగానే ఉండే షేక్ హసీనా అప్పటి నుంచి కూడా. బట్ సడన్గా చైనాతో చేతులు కలిపి వాళ్ళు సబ్మెరీన్లు చైనా ఎందుకు కొన్నారు? అసలు బంగ్లాదేశ్కి సబ్మెరీన్లు ఏం అవసరం చెప్పు? ఎప్పుడైతే భారత్ ఇంత పెద్ద సూపర్ పవర్ పక్కకే ఉన్నదో, వాళ్ళకు ఉంటే చైనాతోనే మన ప్రాబ్లం ఉండాలి తప్ప భారత్తో ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? అగర్ దోస్తానా గట్టిగా ఉండుంటే. వాళ్ళ ఫిత్రతే అట్లాంటిది కాబట్టి వాళ్ళు ఎవ్వడూ ఒకళ్ళతో ఉండలేరు. వాళ్ళు ఫస్ట్ ఏమో కాఫీర్లను చంపుతానని అంటారు, తర్వాత వాళ్ళు కొట్టుకొని చేస్తారు. షియా సున్నీ కొట్లాటలు మనం చూడలేదా? చూస్తూనే ఉన్నాం. ఏ దేశాలు చక్కగా ఉన్నాయి చెప్పు? అంటే నేను ఏమంటున్నానంటే, నీకు నాకు నిజంగా ఉన్నది, నేను కాదని అంటలే, మనసు బాధ అవుతున్నది కాదని అంటలే. గిరీష్ మనం మిలిటరీ యాక్షన్ తీసుకోవచ్చు కదా అని అంటే, బ్రదర్ నేను ఏమంటా, మీ ఇంటి పక్కన ఒక కుక్క ఉంది అనుకుందాం, 2 కుక్కలు ఉన్నాయి అనుకుందాం, అవి తెల్లవారుజామున మా ఇంటికాడ అవుతుంది నాకు అదే, తెల్లవారుజామున బౌ అని షురువు చేస్తాయి, నీకు నిద్ర పట్టదు. నువ్వు ఆయన ఇంటి మీద దాడి చేస్తున్నావా? కుక్కను చంపుతున్నావా? పోనీ మనుషుల మీద దాడి చేస్తున్నావా? చెయ్యలేవు. చెప్పడానికి చాలా సింపుల్ ఉంటుంది. ఇట్స్ ఎ డైలాగ్ ఫర్ యూ బట్ ఎ డెసిషన్ ఫర్ ది గవర్నమెంట్. ఆ డెసిషన్ అనేది 148 కోట్ల భారతీయులను ఐదర్ సంతోషాన్ని పెడుతుంది, లేకపోతే విషాద గడియలు తీసుకొని వచ్చేస్తుంది. బంగ్లాదేశే కదా గిరీష్ అని చెప్పి మీకు అనిపిస్తుందేమో, చిన్న భూభాగమే కదా అని మీకు అనిపిస్తుందేమో. నాకేమనిపిస్తుందనంటే ఆనాడు 1971లో ఎప్పుడైతే భూభాగంని మనం క్యాప్చర్ చేసుకున్నామో భారత్లోనే కల్పించేసుకున్నట్టు అయిపోతుండే. ఎందుకంటే అప్పుడు ఫీలింగ్ మేము బాంగ్లా ఫస్ట్, దాని తర్వాత ముస్లిమ్స్ నెక్స్ట్ అన్న ఆలోచనల వాళ్ళు ఉండే. మళ్ళీ అప్పుడు చేయలే. ఎందుకు చేయలే? అప్పుడు నేను లేను, పుట్టలే. సో ఇప్పుడు దాని మీద మనం చర్చ ఏం చేసినా అదొక డిజాస్టర్, తప్పైపోయింది. ఇది మనం పొడుస్తూనే ఉంటాం, పొడవమని అంటలేం. కాకపోతే
నేను మీ కమెంట్ రూపంలో అడుగుతున్నా, బాధతో కమెంట్ రూపంలో అడుగుతున్నా. అన్నోన్ గన్మెన్లు వచ్చిండ్రు, లేపిండ్రు. నిన్న నేను చెప్పిన ఇలా మాట వాస్తవమైంది, మీకు చెప్తున్నా. ఇలా రూమర్ స్టార్ట్ అయినా ఏంది తెలుసా, ఈ అన్నోన్ గన్మెన్లు భారత్ ఈకో సిస్టమ్ మీదకి నూకిండ్రు వీళ్ళు. భారతే చేపిస్తుంది ఇదంతా, దిస్ ఈజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పిండ్రు. బట్ సోర్సెస్ నిన్న కొన్ని డిఫెన్స్ న్యూస్లు చదువుతుంటే అర్థమైంది ఏంటంటే సిఐఏ చంపిందంట, అమెరికా ఇన్వాల్వ్ అయి ఉందంట ఈ అన్నోన్ గన్మై ఉస్మాన్ హాదీ గాని చంపుట్ల. ఎందుకు గిరీష్ అమెరికా చంపితే వాళ్ళకేం లాభం అంటే గదే చెప్తున్నా ఫ్రెండ్స్. కहीं पे निगाह है कहीं पे निशाना, हाथी के दांत दिखाने के अलग और हाथी के दांत छपाने के अलग. అమెరికా సింపుల్. ఇప్పుడు ఏమైంది, అమెరికా పుచ్చల వల్ల కొట్టింది అనుకో, ఫస్ట్ సెంట్ మార్టిన్ ఐలాండ్కి దారి దొరుకుతుంది. సెకండ్ ఏందనంటే అన్నోన్ గన్మెన్ ఎవడు చంపినరు రాబోయ్ అని అంటే భారతీయులే చంపిరు అని అనేది ఒక ఫస్ట్ డౌట్ మన మీద వచ్చేస్తుంది. భారత్ మీద వచ్చింది అని అనగానే ఏం చేస్తాడు వీడు. ఇప్పుడు ఈ ఉస్మాన్ హాదీ గారిని తీసుకుంటే వీడు ఏముండే, ఒకప్పుడు వీడు ఒక స్టూడెంట్ లీడర్ ఉండే. వీడు ఏం చేసిండు, 1,00,000 మందినో 2,00,000 మందినో తీసుకొని పోయి షేక్ హసీనా ఇంటి మీద దాడి చేసిండు. అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్నే వీడు హెలికాప్టర్ ఎక్కి ఉరికేటట్టు చేసిండు. వీడేమనుకున్నాడు ఉస్మాన్ హాదీ గాడు, నెక్స్ట్ యూనిస్ గాని గవర్నమెంట్ రాగానే నాకు ఏదైనా గవర్నమెంట్లకు తీసుకుంటారు, నేను మంచి లీడర్ని అయితా, గవర్నమెంట్ పొజిషన్ వస్తా అని అన్నాడు. ఇప్పుడు చాలామంది భారతదేశంలో కూడా అనుకుంటారు కదా, మేమే మోదీజీని గెలిపించినాం, మేమే అది చేసినాం, మోదీ మాకు ఇజ్జత్ ఇస్తలేడు, అది చేస్తలేడు అని. రాజకీయ పరిణామాలు వేరే ఉంటాయి బ్రదర్. నేను గెలిపియాలని అనుకుంటే నువ్వు గెలిపియలేవు, నాకు ఉండాలి కదా చరిష్మా ఫస్ట్. కరెక్టా రాంగా? నువ్వు ఇప్పుడు నేను కోటీశ్వరుని అయితే బాగుంటా అని చెప్తే నువ్వు ₹1,00,00,000 ఇచ్చినావు అనుకో, నాకు తెలియదు అది అంటారు కదా, కొబ్బరి చిప్పిస్తే ఏడబెట్టుకుంటా అంటారు కదా, గట్లనే ఉంటుంది కథ. సో వీడికి రాలే, వీడేం చేసిండు, పంచాయతీ మొదలెట్టిండు. అంటే ఇప్పుడు ఒక విషపూరితమైన సర్కిళ్లకు బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. వీడిని బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చంపినరోజు. ఎందుకనంటే 1,00,000-2 లక్షల మందిని తీసుకొని పోయి షేక్ హసీనాని జరిపినోడు 1,00,000-2 లక్షలు తీసుకొని యూనిస్ గాని జరపడా? వాడికేం కావాలా? ఆయనకు ఒకటే కావాలా, హమే చాహియే ఆజాదీ, హమ్ లేకే రహేంగే ఆజాదీ, హమ్ హటాయే షేక్ హసీనా కో అబ్ హటాయేంగే యూనిస్ ఖాన్ కో అని చెప్పాడు, మాట్లాడతాడు. వాడికి ఒక స్లోగనే, ఆ స్లోగన్ వెనుక గొర్రెలు కొంతమంది వచ్చేస్తారు. ఇది ఎందుకు కాలే? బికాస్ అక్కడ ఒక సంస్థ లేదు వాళ్ళని సమర్థవంతులను చేయనికే, దేశభక్తులను చేయనికే. ఈడ ఒక సంస్థ ఉన్నది పంచ పరివర్తన అని చెప్పి మాట్లాడుతుంది. కార్యకర్తలను ఒక క్షత్రియుల లెక్క డిజైన్ చేస్తుంది. మేధాశక్తితో పోరాటే శక్తి అంటే సిచ్యువేషన్ అనాలిసిస్ నేర్పే సంఘల ఈడుంటే అక్కడ విషపూరితమైన బీజాలు నాటే మదర్సాలు కనబడుతున్నాయి నీకు. సో దేశం బాగుపడుతుందా? దేశం నిలబడుతుందా? దేశం ఇరిగిపోతుందా? బాధ్యతై మీరు నాకు కమెంట్ చేసిండ్రు. ఆ బాధ్యత నిజంగా నా మనసులో ఒక పెద్ద బరువే ఇచ్చింది. ఏం చేయలేకపోతున్నాం కదా అని ఒప్పుకుంటా. బట్ మన పరిస్థితి ఏంది? యాజ్ ఏ చిత్రగుప్త్ మనమేం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం? బాధ. ఇది బాధ్యత కావాలా? ఎందుకనంటే భగవాన్ పరశురాముడి ఒక మాట గుర్తు చేస్తున్నా. కర్ణుడికి శిక్షణ ఇస్తున్నప్పుడు ఆయనకు జరిగిన అవమానాలు ఆయనని బాగా అసంతృప్తికి గురి చేస్తుండే. కర్ణుడిని కోపం బాగుంటుండే, షార్ట్ టెంపర్డ్ ఉంటుండే కర్ణుడు. ఏకాగ్రత కోల్పోతుండే. ఏకాగ్రత కోల్పోయినప్పుడు గురి తప్పుతుండే. పరశురాముడు దగ్గరకు వచ్చి భుజం మీద చెప్పి అప్నే క్రోధుకో అంటే నీ కోపాన్ని, అప్నే క్రోధుకో అపనా శస్త్ర బనా కర్ణ్, నీ కోపాన్ని శస్త్రం చేయి, అదే నీ పెద్ద శస్త్రమైతుంది చూడు రాను రాను. హావీమతోనే అప్నే క్రోధుకో అస్త్ర బనా కర్ణ్ అని చెప్పిండు. ఒక్కొక్క బాణం కర్ణుడేస్తే సాక్షాత్తు పరంధాముడే కురుక్షేత్రంలో అన్నాడు, కురుక్షేత్రకే ఇస్ యుద్ధ భూమి మే స్వాగత్ హే తుమారా మహారథి కర్ణ్, మహారథి కర్ణ్ అని చెప్పి మాట్లాడింది ఎవరు తెలుసా? నేను, నువ్వు, అర్జునుడు కాదు, పరంధాముడు. రథసారథే ఆయనని మహారథి అని అన్నాడు. క్లియర్ కట్గా చెప్పిండు. ఏమనని? ఇప్పటిదాకా ద్రోణుడు, భీష్ముడు నీ మీద కేవలం బాణాలేసిండ్రు, అసలైన సిసలైన నిన్ను సంపాలన్న ఆకాంక్షతో వచ్చేది మహారథి కర్ణ్. సజ్జహో పార్థ్, తయారున్నవా అని చెప్పి మాట్లాడిండు. సో నీ కోపాన్ని హావి కానీయకు, అది నీ అస్త్రం కావాలా. నీ నాగరికత తట్టుకున్నది, దురదృష్టకరం. బట్ ఇంకా మన భారతదేశంలో కూడా ఈ సబ్జెక్టు రిఫరెన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. ఇది మారాలా. ఎందుకంటే నీ ధర్మం కావాలి హిందుత్వ, నీ జాతి కావాలి భారతీయత. అప్పుడు నయా భారత్ మొదలవుతుంది మహాభారత్ స్ఫూర్తితో. భారత్ మాతాకి జై.